అండి నమస్తే శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను పులుసుల్లో భాగంగా తోటకూర పులుసు చూపిస్తున్నాను. చూసి నేర్చుకుని మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిందల్లా మంచిగా తోటకూర కావాలి మనకి. సన్నగా ఇలా తరిగేసుకుని తోటకూరని మనం శుభ్రంగా కడిగేసుకుని గిన్నెలో వేసేసుకుని దీనికి కావాల్సిందల్లా చింతపండు పులుసు, ఉప్పు, తోటకూర, ఆవ పెట్టి పులుసు అన్నమాట ఇది. అండ్ వరిపిండి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కామన్గా అన్ని పులుసుల్లోనూ వేస్తాం. అండ్ ముల్లంకాయలు ఉంటే ముల్లంకాయలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ములక్కాడ వేసుకుంటున్నాను. సో అది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. టమాటా కూడా కొంతమంది వేసుకుంటారు. నేను రియల్గా ఇవాళ తోటకూర ఆవ పెట్టి పులుసు. ఆవ కూడా ఆవాలను మెత్తగా నూరేసుకుని మనం చక్కగా ఇలా తయారు చేసేసుకోవాలి. ఇదేంటంటే ఇదంతా ఫస్ట్ మనం తోటకూర చింతపండు పులుసు అది వేసేసి ఉడికించేసుకోవాలి. చూసారా, ఆల్రెడీ ఉడుకుతోంది చూడండి. పచ్చిమిరపకాయలు, ముల్లంకాడ అన్నీ వేసేసి ఉడికించేసుకుంటున్నాం మనం తోటకూరని శుభ్రంగాను. ఇప్పుడు దీంట్లో మనం ఇంచుమించు ఉడికిపోయిందేమో చూద్దాము. చూసారా, కాడలన్నీ కూడా ఉడికిపోయాయి. ఈ కలర్ మారింది చూసారా. గ్రీన్గా ఉండే తోటకూర కాడ కాస్త ఇలాగా పసుపు, ఉప్పు కూడా వేసి చింతపండు పులుసు అన్నీ వేసేసి మనం ఇలా బాగా ఉడికించేసుకోవాలి. ముందర తోటకూరని చింతపండు పులుసు, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసేసి మనం ఉడికించేసుకోవాలి. ఉడికిన తర్వాత దీనిలో మనం వరిపిండి నీళ్ళల్లో కలిపేసుకుని వరిపిండిని ఇలాగా ఇదంతా అయిపోయింది కాబట్టి దీంట్లో మనం పోసేసుకుందాం. ఈ ఉడికిన తోటకూర, చింతపండు పులుసు, ఉప్పు అన్నీ వేసి ఉడికించిన దాంట్లో మనం ఇలాగా వరిపిండి కలిపేసి పోసేసుకున్నాము. దీనిలో మనం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుని లాస్ట్లో మనం తిరగమూత కూడా వేసేసుకోవాలి. ఈ లోపల మనం పోపు చూద్దాం. దీనికి యాడెడ్ ఇంటూ మీరు కావాలనుకుంటే దీంట్లో కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర ఉంది, నేను ఇవాళ వేసుకుంటున్నాను. ఏవైనా మనం చప్పకూరల కాంబినేషన్లో కొబ్బరి కూర కూడా వేసేస్తున్నాను. చప్పకూరల కాంబినేషన్లో మనం ఇలాంటి తోటకూర పులుసు అయితే పుల్లగా చాలా బాగుంటుందండి. ఇంకా ఆనపకాయ పప్పుకూర, క్యాబేజీ పప్పుకూర ఇలాంటి పప్పుకూరలు ఏమైనా చేసినప్పుడు మనం పక్కన ఆ రోజు మనం ఇలాంటి పులుసు చేసుకున్నామంటే సైడ్లో చాలా బాగుంటుంది. దీనిలో మీకు ఏమైనా సాంబారు గుండ అవి ఏవైనా ఉన్నాయంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే జనరల్గా అన్ని గుండలు ఉంటూ ఉంటాయి కాబట్టి నేను అన్నీ కొంచెం వేసుకుంటున్నాను. ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. కూరకారం చేసి ఉంచుకుంటాను, అందుకని ఎక్కువ శాతం నేను అన్నింటిలోనూ కూడా టేస్ట్ కోసం కొంచెం అది ఒక స్పూన్ వేసుకుంటూ ఉంటాను. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందామా మనం. పోపు పెట్టేసుకుని ఇదంతా చల్లబడిన తర్వాత ఇంచుమించుగా అప్పుడు మనం ఈ ఆవని పోసుకోవాలి. ముందరే ఆవ వేసేసామనుకోండి చేదు వచ్చేస్తుంది మనకి. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆవాలు, మెంతులు, మిరపకాయలు, ఇంగువ
సో ఇది మిరపకాయ పోపు వేసేద్దాం. దీనికి పోపు వేసేస్తే 2 మినిట్స్లో మనకి తోటకూర పులుసు రెడీ. వేసవికాలం కదా, కిచెన్లో వీడియో చేయడం చాలా కష్టంగా ఉంది. ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ గాలి కన్నా దాని సౌండ్ ఎక్కువైపోతుంది. ఆహా ఆహా ఈ మీరు చూసారా, మంచి పల్లె బాగుందండి. కళ్ళ పెళ్ళ పొంగుతోంది తోటకూర పులుసు. మీరు కూడా ట్రై చేయండి. పోపు వేగిపోయింది, పోపు వేసేస్తున్నాను నేను. ఓకేనా, చూడండి. ఈ పోపు వేస్తేనే అసలైన గుమ్మడి. ఆహా, ఇక్కడ గరిటె సౌండ్ ఎలా వస్తుందోను. అయిపోయింది, రెడీ టు ఈట్. తోటకూర పులుసు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు. బాయ్ బాయ్.